డ్రగ్స్ ర్యాకెట్లు ఇవన్నీ, లేకపోతే ఇంకా స్కాండల్స్ ఇవి తప్ప, తెచ్చిపెట్టుకున్న సమస్యలు తప్ప ఏముంటాయి చెప్పండి? నేను గొప్ప, నేను ఇది కాదు, చాలా తెలియని ఒక వర్డ్ నేను చూసాను కాబట్టి నాకు ఇది నాకు పెద్దగా, అంటే అఫ్కోర్స్ నాకు కళ్యాణ్ గారు నచ్చడానికి, పవన్ కళ్యాణ్ గారు నచ్చడానికి కూడా రీజన్ మేబీ ఇన్ నా పాస్ట్ అండ్ నా ఫీలింగ్. ఎందుకంటే తనతో సార్తో మాట్లాడినప్పుడు ఎలా ఉండేదంటే ఫస్ట్ నుంచి ఇలా కూర్చుంటే చాలాసేపు ఒక 1-2 అవర్స్ ఇట్లా మాకు వెళ్ళిపోతూ ఉండేది. సో అందుకే బహుశా ఐ థింక్ వాళ్ళ అమ్మగారికి మీరు చాలా స్పెషల్ అని వినికిడి. మొగలి రేకులు చేసిన తర్వాత నాగబాబు గారు, అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సాగర్, అంటే చాలా ఇష్టం అమ్మకి అంటే, నేను కాసేపు షాక్ అయ్యా. అంజనమ్మ గారికి లేదు మీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, రెగ్యులర్గా చూస్తారు అంటే సరే అన్న వెళ్ళాము. గెలిచిన తర్వాత ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే పట్టుకొని నేను చూస్తే మా నాన్న చూసినట్టుంది, మా నాన్న కూడా మీలాగే ఉండేవాడు పోలీసు, అతని పేరు కూడా ఆర్కే నాయుడు, ఆయన పేరు కూడా మా నాన్న చూసినట్టు ఉంటుందంటే నాకు బాండ్. అంతకుమించి అమ్మ గురించి నేను ఎక్కువ బయట ఎప్పుడు నేను మాట్లాడు, బట్ వెరీ ప్రెషియస్ బాండ్. దట్స్ వై ది 100 పోస్టరా ఏదో అమ్మ చేత రిలీజ్ చేయించారు కదా మీరు. యా, ఇట్స్ అ వెరీ ఫాండ్ అటాచ్మెంట్. అంటే అలాంటి వాళ్ళు చాలా స్పెషల్ గా వస్తారు దైవదత్తంగా జీవితంలోకి, లైక్ మై మదర్. అంత రెస్పెక్ట్ ఇస్తాను. సో మధ్యలో అయితే మరి దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడడం ఇవన్నీ ఎట్లా జరిగిపోయాయి? ఇట్స్ అ పర్ఫెక్ట్ టైంలో. తర్వాత ఇంకా మూవీస్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్, ఎక్కడ సాగర్ ఏంటి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రిలేషన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే ఎక్కువ నాకు తను బాగా అంటే సపోర్ట్గా ఉంటారు. బట్ యాక్చువల్లీ మొగల్ రేకులు ఆఫ్ కోర్స్ 2005-06 లో 7 మొగల్ రేకులు. అంతకుముందు చక్రవాకం ఎండ్ లో వచ్చాను. సో అదే 2006 వేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 18 years అండి ఆఫ్ అ కెరియర్. మీరు సినిమాలు చేశారు, ఇండస్ట్రీలో యు డన్, మీ మార్క్ ఒకటి పడింది. అంటే నేను సినిమాలు పెద్దగా చేయలేదని చెప్పాలి. అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమైపోయిందంటే సీరియల్ తర్వాత అండ్ మళ్ళీ ఒక ఫ్యామిలీ అండ్ ఒక బిజినెస్ అండ్ ఒక దాంట్లో ఉండిపోయాను కొన్ని రోజులు. అంటే మళ్ళీ బయటకు వచ్చి, అంటే ఇట్స్ నాట్ పాలిటిక్స్ కాదు, కొన్ని రోజులు బయటకు ఉన్నాం, ఏం చేద్దాం లైఫ్, దీంట్లో కొన్ని రోజులు అలా ఉన్నాం. తర్వాత మళ్ళీ మూవీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అటు అంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారితో నేను ఒక అటాచ్మెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత నాకు కొంచెం, అంటే నేను తన దగ్గర చాలా నేర్చుకుంటాను. అంటే కొంతమంది నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. అంటే నేను ఎందుకో చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారిలో. ఎందుకంటే ఎప్పుడు తపన పడుతుంటారు సంథింగ్, అంటే పీపుల్ కోసం ఏదో చేయాలని తపన నేను ప్రతి సెకండ్ కనబడుతుంది ఆయన ఫేస్లోనే. అండ్ దాంతోపాటు చాలా ధైర్యంగా ఫైట్ చేస్తుంటారు ఓటమి. అంటే ఆయనకి చెప్పాలంటే ఆయన ఫైటింగ్ మిస్ అవుతున్నాం ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత. సో ఆ ఫైటింగ్ చాలా ఇష్టం. అండ్ దాంతోపాటు ఏదైనా సరే అంటే ధర్మం వైపు ఉంటారు, న్యాయం వైపు ఉంటారు, ఎవరి వైపు ఉండరు ఆయన. ఎవరి వైపు, అటువైపు ఇటువైపు ఏ పార్టీ అంటే కాదు, అంతే. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో చాలా ఇంకా నేర్చుకోవాలి. పాలిటిక్స్ అంటే ఓ మార్పు, ఆయన తీసుకొస్తున్న మార్పు, ఇప్పుడు పంచాయతీ రాజులో ఆయన తీసుకొస్తున్న మార్పులు నాకు ఎందుకో బాగా అనిపిస్తున్నాయి. అంటే ఎంతమంది ఎలా ఉండదంటే ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవద్దు,